Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో లెమెక్కు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. తను ఒక విధంగా ఫీల్ అవుతాడు తన హార్ట్లో ఏంటంటే మనుషులందరూ చాలా కష్టపడుతున్నారు, మనుషులందరూ చాలా శ్రమ పడుతున్నారు అని. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే దేవుడు చేసిన పాపాన్ని బట్టి యాడమ్ అండ్ ఈవ్ని ఏడెన్ గార్డెన్లో నుంచి బయటికి పంపించేస్తారో అప్పటి నుండి వాళ్ళ లైఫ్లో హార్డ్షిప్ అనేది మొదలైంది. అప్పటి వరకు వాళ్ళ లైఫ్లో వాళ్ళు కష్టపడి పని చేయాలి అనే కాన్సెప్ట్ లేదు. జస్ట్ ఒక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఉంది, వాళ్ళు జస్ట్ దానిని టేక్ కేర్ చేస్తే చాలు. కానీ వాళ్ళు ఎప్పుడైతే బయటికి వస్తారో అప్పుడు సిచ్యువేషన్ అంతా చాలా మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళు శపించబడిన జనాంగంగా తయారయ్యారు. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చేసారో అప్పుడు భూమి శపించబడింది, వాళ్ళు శపించబడ్డారు, సమస్తము శపించబడిన వాటిగా తయారైనాయి. అందుకని చెప్పి ఒక నరుడు అప్పటి నుండి హార్డ్షిప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద ఈ థార్న్స్ అనేవి లేవు, ముళ్ళు కానీ ఈ కైండ్ ఆఫ్ పొదలు కానీ ఇలా ఏమీ లేవు. బట్ ఆ మూమెంట్ దగ్గర నుంచి అవన్నీ రావడం మొదలుపెట్టినాయి. భూమి వాటిలన్నిటిని మొలిపించడం మొదలుపెట్టింది. దాన్ని బేస్ చేసి ఒక నరుడు కష్టపడి పని చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఆ జనరేషన్లో చాలా మేజర్గా ఉన్న 2 kinds ఆఫ్ థింగ్స్ ఏంటంటే, ఒకటి ఫార్మింగ్ అండ్ అనదర్ ఈజ్ హంటింగ్. ఈ రెండు లైఫ్ని లీడ్ చేయడానికి, సర్వైవల్కి చాలా బేసిక్గా తయారైన మూమెంట్స్. అలాంటి మూమెంట్లో లెమెక్కు ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనుషులందరూ చాలా శ్రమ పడుతూ ఉన్నారు, బ్రతకడానికి శ్రమ పడుతూ ఉన్నారు. అయితే తనకు ఒక కొడుకు పుడతాడు, తన కుమారుడికి ఒక పేరు పెడతాడు నోవహు అని. అయితే దానికన్నా ముందు తన హృదయంలో ఒకటి అనుకుంటాడు ఏంటంటే, ఈ బిడ్డ అట్లీస్ట్ ఈ బిడ్డ వలనైనా సరే మనకి నెమ్మది వస్తుందేమో అని చెప్పి అతడికి నోవహు అని పేరు పెడతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నోవహు అదర్వైజ్ లెమెక్కు, ఎప్పుడైతే లెమెక్కు తన కుమారుడికి నోవహు అని పేరు పెట్టాడో తనకు ఉన్న ఒక ఇంటెన్షన్ ఏంటంటే, ఈ బిడ్డ ద్వారా అయినా సరే మనకి నెమ్మది వస్తుందేమో అని చెప్పి. కానీ అది జరిగిందా? నిజంగా లెమెక్కు ఏదైతే ఆశపడ్డాడో ఆ ఆశ నెరవేరిందా? లెమెక్కు ద్వారా నిజంగా ఈ భూమి మీదకి నెమ్మది వచ్చిందా? నోవహు ద్వారా ఈ భూమి మీదకి నిజంగా నెమ్మది వచ్చిందా? లేదు కదా. ఈరోజు రెవల్యూషన్ ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఎన్నో అనుకోవచ్చు. ఈ పని నేను చేస్తే నాకు నెమ్మది వస్తుంది, లేదు ఈ పర్సన్ని నేను ట్రస్ట్ చేస్తే నాకు నెమ్మది వస్తుంది, ఈ పర్సన్ చెప్పింది నేను ఫాలో అయితే నేను హ్యాపీగా ఉంటానేమో అని చెప్పి. నీ లైఫ్లో నువ్వు ఎన్నైనా అనుకోవచ్చు, బట్ స్టిల్ ఒకే ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు ఈ ప్రపంచంలో ఎవరూ నెమ్మది ఇవ్వలేరు. ఎందుకంటే మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడే మనం దాన్ని అవతల వాళ్ళకి ఇవ్వగలుగుతాం. మన దగ్గర లేని దాన్ని మనం అవతల వాళ్ళకి ఇవ్వలేం కదా. ద సేమ్ లాజిక్ ఈజ్ అప్లయింగ్ ఓవర్ హియర్. ఏంటంటే, నెమ్మది అనేది ఒక హ్యూమన్ లైఫ్లో లేనిది. ఒక మనిషి తను సఫిషియెంట్గా నాకు అన్నీ ఉన్నాయి, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో సాటిస్ఫైడ్, నా జీవితంలో నాకు పీస్ ఉంది అని చెప్పే ఒక్క నరుడు కూడా ఈ భూమి మీద ఉండడు. అటువంటి ఒక మనిషిని నువ్వు బిలీవ్ చేస్తూ ఉన్నప్పుడు హౌ కెన్ వీ కాల్ ఇట్? అండ్ అనదర్ వేలో మనం థింక్ చేస్తే, నా అంతటా నేనే నాకు నెమ్మది తెచ్చుకోలేను, నేను నీకు నెమ్మది ఇవ్వగలనా? అలాగే ఏ పర్సన్ తన సెల్ఫ్గా తనకి పీస్ తెచ్చుకోలేడు, ఏ పర్సన్ తన సెల్ఫ్గా తనకి సఫిషియన్సీ తెచ్చుకోలేడు. అయితే ఈరోజు మన ముందు ఒక ఓపెన్ డోర్ ఉంది, అది జీసస్. నీకు లైఫ్లో నెమ్మది కావాలా? డోంట్ ఫాలో పీపుల్, ఫాలో జీసస్. నీ లైఫ్లో నీకు సక్సెస్ కావాలా? డోంట్ ఫాలో పీపుల్, ఫాలో జీసస్. నువ్వు ఎప్పుడైతే జీసస్ని ఫాలో అవుతావో అవన్నీ నీ వెంబడి వస్తాయి. వెన్ యూ ఫాలో జీసస్, సక్సెస్, ద పీస్ అండ్ వాట్ ఎవర్ యూ నీడ్ అండ్ రిక్వైర్డ్ ఇన్ యువర్ లైఫ్, everything will follow you. That's the revelation for today.
ఈ భాగాన్ని మనం చాలా గుర్తుపెట్టుకుందాము. ఈ క్షణం నుండి జీసస్ని ఫాలో అయ్యే ఒక ట్రూ పర్సన్గా, ఒక నిజమైన క్రైస్తవుడిగా మనం ఉండేలాగున ప్రార్థన చేసుకుందాం. అలాగని తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నిజమైన తండ్రి, మా జీవితాల్లో ఇప్పటి వరకు మేము అనేకులను వెంబడించామయ్యా. ఈ పర్సన్ని వెంబడిస్తే నాకు మంచి జాబ్ వస్తుందేమో అని చెప్పి, ఈ పర్సన్ని వెంబడిస్తే నాకు మంచి లైఫ్ ఉంటుందేమో అని చెప్పి మేము చాలామందిని వెంబడించాము, అయితే మోసపోయాము చివరికి. తండ్రి, ఎవరైతే ప్రభువా అవసరాల్లో ఉన్నారో, ఎవరికైతే మీ అవసరం ఉందో వాళ్ళందరూ మిమ్మల్ని వెంబడించేట్టుగా మీరే చేయండి. ఎందుకంటే మిమ్మల్ని వెంబడించినప్పుడు మా జీవితాల్లో మాకు సక్సెస్ ఉంటుంది, మాకు నెమ్మది ఉంటుంది, మాకు కావలసినవన్నీ ఉంటాయి, అవి మా వెంబడి వస్తాయి. అటు కృపని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.